Hello everyone, welcome back to our channel MNP Job Alerts. మనకు నిన్నని ఏపీపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నాకు చాలామంది అడగడం జరిగిందనమాట. మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఒకటి ఉంది కదా, ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ హిందీ, మనం ఉర్దూ అయినా ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. ఆ క్వాలిఫైయింగ్ టెస్ట్లో మనం మినిమం 20 మార్క్స్ అయితే సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. 45 మినిట్స్ టైం ఉంటుంది 50 మార్క్స్కి. సో అందులో మనము 50 మార్క్స్కి 20 మార్క్స్ అట్లీస్ట్ స్కోర్ చేయగలిగితే మనం ఆ క్వాలిఫైయింగ్ టెస్ట్లో పాస్ అవుతాం అనమాట. మనం ఆ క్వాలిఫైయింగ్ టెస్ట్లో పాస్ కాకుండా పేపర్ 1లో అవుట్ ఆఫ్ పేపర్ 2లో అవుట్ ఆఫ్ వచ్చినా కానీ వేస్ట్. సో అందుకని క్వాలిఫైయింగ్ టెస్ట్ మినిమం 20 మార్క్స్ తెచ్చుకొని మనమైతే పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలోని క్లియర్ కట్ ఐడియా ఇస్తానన్నమాట. ఆ క్వాలిఫైయింగ్ టెస్ట్కి ఎటువంటి టాపిక్స్ వస్తాయి, టాప్ 15 టాపిక్స్ కూడా చెప్తాను ఈ వీడియో చివరిలో. ఆ టాపిక్స్ని చదువుకోండి. అండ్ ఆ ఎస్ఏ ఎలా రాయాలి, ఎన్ని వర్డ్స్ రాయాలి, ఎన్ని సెంటెన్స్ రాయాలి, అసలు స్టార్టింగ్ ఏంటి, మళ్ళీ బాడీ ఆఫ్ ద ఎస్ఏ ఏంటి, కన్క్లూజన్ ఎలా ఇవ్వాలి అండ్ ఇలా క్లియర్ కట్ ఐడియా ఇస్తాను అనమాట. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీరు చేయాల్సింది ఒకటే, ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్, ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో నేను మీకైతే బెస్ట్ కొన్ని టిప్స్ ఇస్తానన్నమాట. ఎస్ఏ మంచిగా ఎలా రాయాలి, ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, ఎక్కువ మార్క్స్ కాకపోయినా మనం ఫెయిల్ కాకుండా ఉండాలంటే మినిమం ఎలా రాయాలి, ఎటువంటి ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఇవన్నీ టిప్స్ ఇస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, మనకి ఎస్ఏకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా కొన్ని చెప్తానమాట. సో అందులో మ్యాక్సిమం రావచ్చని నేను అనుకుంటున్నాను. సో అందుకని టాప్ 15 క్వశ్చన్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను, అవి మీకు ఇస్తాను. దాన్ని మీరు ఎలా రెడీ చేసుకుంటారో అది మీ ఇష్టం, ఓకేనా? మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్లో మనకి అవుట్ ఆఫ్ ఏం అవసరం లేదు. అండ్ మనకి మినిమం సెక్యూర్డ్ మార్క్స్ 20 మార్క్స్ ఓన్లీ, ఓకేనా? 20 మార్క్స్ మనము క్వాలిఫైయింగ్ టెస్ట్లో గెయిన్ చేయాలి అంటే మినిమం 4 to 5 పేపర్స్ అయినా రాయాలి, అంతకు మించి తక్కువ రాయొద్దు. 4 to 5 పేపర్స్ అయినా రాయాల్సి ఉంటుంది. అది రిటర్న్ టెస్ట్ కాబట్టి మనమైతే మన చేత్తో రాయాల్సి ఉంటుంది. అండ్ మన హ్యాండ్ రైటింగ్ మ్యాటర్స్. అండ్ ఇంకా దానికి డెకరేషను, గ్లిట్టర్సు, స్టిక్ పెన్సు ఇవన్నీ యూజ్ చేయొద్దండి. అది మెయిన్ ఎగ్జామ్ కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్లూ ఆర్ బ్లాక్ ఏదైనా ఒక పెన్ను ఆర్ ఎల్స్ 2 యూజ్ చేసినా ఏం కాదు పెద్దగా. కాకపోతే మీరు మనం బోర్డ్ ఎగ్జామ్స్ ఇంటర్ 10థ్లో రాసినట్లుగా చుట్టూ హైలైట్స్ వేసి, ఫ్లవర్స్ వేసి, చుట్టూ బార్డర్స్ గీసి, స్టిక్ పెన్స్, గ్లిటర్స్, కలర్ పెన్స్ ఇవన్నీ యూజ్ చేయొద్దు, పేపర్ తీసేస్తారు, ఓకేనా? అలా చేయకుండా నార్మల్గా బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో మొత్తం కంటెంట్ మనము అక్కడ చూపించాలి అంతే. విత్ గుడ్ హ్యాండ్ రైటింగ్తో మనమైతే లైన్కి స్పేస్ వదులుతూ గుడ్ హ్యాండ్ రైటింగ్తో మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంతే. అంతేగాని మన స్టిక్ పెన్స్తో ఇట్లా బ్యూటిఫుల్గా రెడీ చేసి ఇట్లా చూపించాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ గర్ల్స్కి చెప్తున్నాను, ఓకేనా? ఎవరైతే చూస్తున్నారో అలా చేయొద్దు, ఓకేనా? మనం బోర్డ్ ఎగ్జామ్స్లో రాసినట్లు రాయొద్దు, నార్మల్గా రాయండి, మంచి ప్రెజెంటేషన్ ఇవ్వండి. టిప్ నెంబర్ 1 వచ్చేసి మనకి రైట్ ఇన్ సింపుల్ వర్డ్స్ ఈజీ టు అండర్స్టాండ్. మనం సింపుల్ వర్డ్స్లో రాయాలి, కానీ మ్యాటర్ వాళ్ళకి ఈజీగా కన్వే అయితేనే కదా వాళ్ళు మార్క్స్ వేస్తారు. మనము పెద్ద పెద్ద సరళమైన వర్డ్స్లో రాయకుండా డిఫికల్ట్ వర్డ్స్లో రాసామంటే వాళ్ళకి అర్థం కాదు. అర్థమైనా కానీ మనకి మంచిగా ఉండదన్నమాట. అందుకని ఈజీగా వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వాలి. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో మన వర్డ్స్ ద్వారా వాళ్ళకి ఎగ్జామ్ ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా సింపుల్ వర్డ్స్లో మన పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి క్లియర్ కట్గా అండర్స్టాండ్ అవ్వాలన్నమాట. టిప్ నెంబర్ 1 అది, ఓకే. టిప్ నెంబర్ 2 వచ్చేసి మనకి కీప్ ద షీట్ నీట్ అండ్ క్లీన్, ఓకేనా? మీకు ఒకవేళ ఎక్కడో మిస్టేక్ జరిగింది, స్పెల్లింగ్ మిస్టేక్ ఆర్ ఎల్స్ ఒక సెంటెన్స్ మిస్టేక్ ఏదైనా ఉన్నా దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేయొద్దు అండ్ కొట్టేయద్దు, గజిబిజిగా కొట్టేయద్దు, ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేస్తే ఒక క్లియర్ మైండ్ ఉండదన్నమాట, కొంచెం డిస్టర్బ్ అవుతారు. అందుకని చెప్పేసి ఒకవేళ ఎక్కడో మిస్టేక్ జరిగింది, స్పెల్లింగ్ మిస్టేక్ ఆర్ సంథింగ్, వదిలేయండి, లీవ్ ఇట్, ఓకే. తర్వాత నెక్స్ట్ లైన్ నుంచి కంటిన్యూ చేసుకోండి, అంతేగాని దాన్ని స్ట్రైక్ చేసి బబ్లింగ్ చేసి అలా చేయొద్దు, ఓకేనా? దాన్ని వదిలేసేయండి. అండ్ టిప్ నెంబర్ 3, మెయింటైన్ స్పేస్ బిట్వీన్ లైన్స్ అండ్ వర్డ్స్, ఓకేనా? మనకి హ్యాండ్ రైటింగ్ అందరికీ మంచిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ లైన్కి మధ్యలో స్పేస్ ఇస్తూ, వర్డ్కి మధ్యలో స్పేస్ ఇస్తూ మనం రౌండ్గా రాసామంటే ఈజీగా హ్యాండ్ రైటింగ్ మంచిగా వచ్చేస్తుంది అనమాట. మా స్కూల్లో కూడా సార్ ఇదే చెప్పేవాళ్ళు, ఓకేనా? మీకు హ్యాండ్ రైటింగ్ వచ్చినా రాకపోయినా వర్డ్కి లైన్ ఇవ్వండి, ఈక్వల్ లైన్ ఇవ్వాలన్నమాట. కొంచెం ఎక్కువ ఇచ్చి కొంచెం తక్కువ ఇవ్వద్దు, ఈక్వల్ లైన్ ఇస్తూ ఉంటే హ్యాండ్ రైటింగ్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది, ఓకేనా?
అండ్ టిప్ నెంబర్ 4 వచ్చేసి యూజ్ కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్. మీరు ఒకవేళ ఇంగ్లీష్లో రాస్తుంటే ఓకేనా. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్స్ పెట్టాలి, ఎక్కడ డబుల్ హెడ్డింగ్ పెట్టాలి, ఎక్కడ డబుల్ కొటేషన్స్ పెట్టాలి, ఇవన్నీ కరెక్ట్గా పెట్టండి ఓకేనా. ఎక్కడ పెడితే అక్కడ ఎలా పడితే అలా హైలైట్ చేస్తూ ఉండొద్దు. ఎక్కడ ఏ మార్క్ పెట్టాలో అలా దానికి పంక్చుయేషన్ మార్క్స్ కరెక్ట్గా ఇస్తూ, అండ్ ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి, ఎక్కడ స్మాల్ లెటర్స్ యూజ్ చేయాలి అది కూడా మీకు తెలిసి ఉండాలి మినిమం ఓకేనా. మనం ఎస్ఏ రాస్తున్నామంటే మినిమం అదేం తెలిసి ఉండాలి ఇన్ కేస్ ఇంగ్లీష్లో రాస్తున్నట్లయితే ఓకేనా. అండ్ ఇంకొకటి హైలైట్ ఆఫ్ ద టిప్స్ ఏంటంటే ఆల్వేస్ ఫాలో దిస్ ఆర్డర్. ఇప్పుడు నేను ఒక ఆర్డర్ ఇచ్చాను కదా కింద చూడండి. ఫస్ట్ మనం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉండాలి. ఆ టాపిక్ గురించి మీకేం తెలుసు, ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలంటే మనకి టాపిక్ మీద ఫుల్ గ్రిప్ ఉంది అని ఇన్విజిలేటర్, దట్ మీన్స్ కరెక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలన్నమాట. మంచి హైలైట్, దాని గురించి మీకు మంచి కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ మొత్తం అక్కడ ఎస్టాబ్లిష్ చేయండి. అండ్ ఇయర్స్ మెన్షన్ చేస్తే మంచి ఇంపాక్ట్ ఉంటుంది. కరెక్ట్ ఇయర్సే మెన్షన్ చేయండి, రాంగ్ ఇయర్స్ మెన్షన్ చేయొద్దు, ఇయర్స్ మెన్షన్ చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చి బాడీ ఆఫ్ ది ఎస్సే ఉంటుంది. ఫస్ట్ ఇంట్రొడక్షన్, తర్వాత బాడీ ఆఫ్ ది ఎస్సే. బాడీ ఆఫ్ ది ఎస్సే మనకి 4 to 5 పారాగ్రాఫ్స్ అయినా రాయండి మినిమం ఓకేనా. మనం 4 to 5 పేపర్స్ రాయాలంటే బాడీ ఆఫ్ ద ఎస్సేనే మెయిన్ అనమాట. అందులో మనకి హైలైట్ చేస్తూ నేను వీడియో ఎండ్లో చూపిస్తాను బాడీ ఆఫ్ ద ఎస్సేలో ఏం రాయాలి, ఇంట్రొడక్షన్ ఏం రాయాలి, కన్క్లూజన్లో ఏం రాయాలి ఓకేనా. అండ్ మనకి ఎస్ఏ లాస్ట్లో వచ్చేసి కన్క్లూడ్ చేయండి ఈ టాపిక్ మొత్తం దేని గురించి మొత్తం రాసుంటారు కదా, అది ఎస్ఏ సమరైజ్ చేసేసి కన్క్లూడ్ అయితే చేయండి. ఆ కన్క్లూషన్లో మనకి కంటెంట్ మొత్తం అర్థమైపోవాలన్నమాట. అండ్ జాగ్రత్తగా రాయండి ఎస్ఏ మాత్రం. కన్క్లూజన్ కూడా చాలా ఎక్కువ లైన్స్ రాయొద్దు, మినిమం 5 to 6 అంతే, అంతకుమించి ఎక్కువ రాయొద్దు. కన్క్లూజన్ అంటే తక్కువే ఉండాలి ఓకేనా గైస్. ఎస్ఏ ఎలా రాయాలో ఫార్మాట్ చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, ఇంట్రొడక్షన్, బాడీ ఆఫ్ ది ఎస్ఏ అండ్ కన్క్లూజన్. సో ఇంట్రొడక్షన్ పార్ట్లో ఏం చేయాలి, దేంతో స్టార్ట్ చేయాలి, ఇవన్నీ చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే మరి బిగిన్ విత్ డెఫినేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనకి ఒక టాపిక్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ ఆర్ వెదర్ అని ఇచ్చారు. ఆ టాపిక్లో మనకి ఇచ్చిన దాంట్లో క్లైమేట్ ఉంది. సో క్లైమేట్ ఏంటి అని డిఫైన్ చేయండి అనమాట. క్లైమేట్, వాట్ ఈస్ క్లైమేట్, క్లైమేట్ అంటే ఇది. సో దాంట్లో ఈ గ్యాసెస్ ఉంటాయి, ఇవన్నీ దాంట్లో కన్సిస్ట్ అయి ఉంటాయి. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంట్రొడక్షన్లో. అండ్ యాడ్ ఇంపార్టెన్స్ టు బ్యాక్గ్రౌండ్. తర్వాత ఏం చేస్తారంటే ఆ బ్యాక్గ్రౌండ్కి సమ్ ఇంపార్టెన్స్, అసలు క్లైమేట్ గురించి ఎందుకు చదవాలి మనం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ యాడ్ చేయండి కొంచెం. అండ్ మెన్షన్ ఇంపార్టెంట్ ఇయర్స్. క్లైమేట్కి సంబంధించి మనకి ఇంతకుముందు ఏమైనా యాక్ట్స్ జరిగాయా, అండ్ దానికి సంబంధించిన మనం ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నామా, అండ్ దానికి సంబంధించి ఇంకా ఏమైనా రెగ్యులేషన్స్ ఉన్నాయా, లిమిటేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంట్రొడక్షన్ ఏదైనా అనేది ప్రిసైజ్గా ఉండాలి. ఒక 4 to 5 లైన్స్ ఉండాలి అంతే, ఎక్కువ పెట్టొద్దు ఇంట్రొడక్షను. ఏదైనా ఉంటే మనం బాడీ ఆఫ్ ది ఎస్సేలో రాయాల్సి ఉంటుంది. ఇంట్రొడక్షన్ మాత్రం బుల్లెట్ షార్ట్స్లా ఉండాలన్నమాట. ఎప్పుడు వచ్చాము కదా అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని డైలాగ్ ఉంటుందిగా, సో అలాగ ఉండాలన్నమాట ఇంట్రొడక్షన్ ఎప్పుడైనా ఓకేనా. ఆ ఇంట్రొడక్షన్లోనే మనకి అర్థమైపోతుంది అన్నమాట ఈ అభ్యర్థి దగ్గర కంటెంట్ ఉందా లేదా అన్నట్లుగా ఓకేనా. ఆ ఇంట్రొడక్షన్తోనే మనకి ఇన్విజిలేటర్కి అర్థమైపోవాలి మన కంటెంట్ ఉన్న వాళ్ళమే అని ఓకేనా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ బాడీ ఆఫ్ ద ఎస్సే. ఇక్కడ మనకి ఇవన్నీ చూపిస్తాను చూడండి, ఇవన్నీ అక్కడ ఇంక్లూడ్ చేసే విధంగా బాడీ ఉండాలి. బాడీ అంటే ఇంకా మనకి పర్ఫెక్ట్ మార్క్స్ స్కోర్ చేసుకునే టాపిక్ ఇది అనమాట ఎస్ఏలో ఓకేనా. అండ్ ఇక్కడ మీ క్రియేటివిటీ కూడా చూపించుకోవచ్చు ఓకే. పాయింట్స్ ఏమైనా ఎక్స్ట్రా మీరు యాడ్ చేసుకోవాలనుకున్నా, ఇలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు అని ఏమైనా కొంచెం క్రియేటివిటీగా మీరు ఓన్గా కొంచెం పాయింట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే బాడీ ఆఫ్ ది ఎస్సేలో యాడ్ చేసుకోండి. ఇంట్రొడక్షన్లో, కన్క్లూజన్లో మీ ఓన్గా ఏమి రాయొద్దు. అండ్ కంటెంట్ మాత్రమే ఇంట్రొడక్షన్లో, కన్క్లూజన్లో మెన్షన్ చేయండి ఓకేనా. బాడీ ఆఫ్ ది ఎస్సేలో ఇక మీ ఇష్టం, అంటే సోది రాయమని చెప్పట్లేదు, కంటెంట్ ఉండాలి. ఒక 1 or 2 పాయింట్స్ ఎక్స్ట్రా మీ ఓన్గా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. బాడీ ఆఫ్ ది ఎస్సేలో మనకు మినిమం 3 to 5 పారాగ్రాఫ్స్ అయినా ఉండాలి. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే, మనం 20 మార్క్స్ స్కోర్ చేసుకోవాలంటే మనం 3 to 5 పారాగ్రాఫ్స్ అయినా రాయాలి. సో అండ్ యాడ్ బ్యాక్గ్రౌండ్ క్రోనాలజికల్ డేటా ఇన్ పాస్ట్ ఇయర్స్ ఓకేనా. ప్రీవియస్ ఇయర్స్లో ఏమైనా యాక్ట్స్ కానీ, క్యోటో ప్రోటోకాల్స్ కానీ ఇటువంటివి ఏమైనా డిసైడ్ చేసుకున్నారా, డెసిషన్స్ తీసుకున్నారా, అండ్ ఏ ఇయర్లో ఏం జరిగింది, ఇవన్నీ మెన్షన్ చేయండి. కాజెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ టాపిక్లో మనకి ఎక్స్ప్లెయిన్ వై ద ఇష్యూ ఎగ్జిస్ట్, అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేయండి. మెన్షన్ హ్యూమన్ యాక్టివిటీస్, హ్యూమన్ వల్ల దానికి ఏమైనా ఎఫెక్ట్ జరిగాయా,
అండ్ మన డెసిషన్స్ వల్ల మనం చాలా ఎఫెక్ట్ చేస్తున్నాం నేచర్ని. సో వాటి వల్ల వాటికి ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చాయా అవి ఎక్స్ప్లెయిన్ చేయండి. న్యాచురల్ ఫ్యాక్టర్స్ అండ్ పాలసీ గ్యాప్స్ ఇవన్నీ ఏమైనా మీకు తెలుసుంటే పాలసీస్ కానీ న్యాచురల్ ఫ్యాక్టర్స్ అవన్నీ మెన్షన్ చేయండి అందులో. వీటి వల్ల ఇంపాక్ట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ బీలో వచ్చేసి మనకి ఇంపాక్ట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ చూపించండి. ఇది చేయడం వల్ల మనకి ఏమి ఇంపాక్ట్స్ జరుగుతున్నాయి, మన మీద ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ జరుగుతాయి, ఫ్యూచర్లో ఎటువంటి స్కోప్ ఉంటుంది మన నెక్స్ట్ జనరేషన్ మీద అని ఎక్స్ప్లెయిన్ చేయండి. షో ఎఫెక్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ, సొసైటీ అండ్ వైల్డ్ లైఫ్ వీటన్నిటి మీద ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా? మన ఎకానమీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది, మన సొసైటీ మీద ఉంటుంది, మన మీద ఉంటుంది, మన వైల్డ్ లైఫ్ మీద ఉంటుంది. వీటన్నిటి గురించి ఏమైనా ఎక్కడైనా న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో విన్న ఆర్టికల్స్ కానీ ఏమైనా గుర్తుంటే అవన్నీ అక్కడ మెన్షన్ చేయండి. ఇప్పుడు మన ఇండియాలో ఒక డ్యామ్ బిల్డ్ చేస్తున్నామంటే దానివల్ల ఎఫెక్ట్స్ అయ్యాయి ఇంతకుముందు ప్రీవియస్గా ఎక్కడైనా అని మీరు విన్నట్లుగా ఉంటే ఆ కాజ్ని అక్కడ మెన్షన్ చేయొచ్చు. ప్రీవియస్గా మనకి నర్మదా నది మీద ఈ డ్యామ్ కట్టడం వల్ల ఇంత ఎఫెక్ట్ అయింది, హ్యాబిటాట్ రీహాబిలిటేషన్ అయింది, వైల్డ్ లైఫ్ నాశనం అయింది అండ్ ఇవన్నీ మీకు తెలిసినవి ఉంటే అవి మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్ ఇయర్ మనకి కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి, ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి, ఇవన్నీ అలా మీకు తెలిసినవి రియల్ టైం ఎగ్జాంపుల్స్ అవన్నీ ఏమైనా తెలుసుంటే అవన్నీ అక్కడ మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి అనమాట. ఓకేనా? అండ్ ఇవన్నీ జరగకుండా మనం ఎటువంటి లిమిటేషన్స్ పాటించాలి, ఎటువంటి సొల్యూషన్స్ తీసుకోవాలి, గవర్నమెంట్ ఎటువంటి ఎఫర్ట్స్ తీసుకోవాలి అండ్ గవర్నమెంట్ కాకుండా యాజ్ ఏ ఇండివిజువల్గా యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్గా రోల్ ఆఫ్ యూత్ మనం ఎటువంటి ఓన్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనకై మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం, ఇటువంటివన్నీ మనమైతే బాడీ ఆఫ్ ద ఎస్సేలో మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. స్కీమ్స్ గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ ప్రవేశపెట్టిందా కొత్తగా ఆ క్వశ్చన్ టాపిక్కి సంబంధించి, అండ్ కొత్తగా లాస్ ఏమైనా పాస్ చేసిందా, కొత్తగా బిల్స్ ఏమైనా పాస్ చేసిందా అండ్ గవర్నమెంట్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ చూపిస్తుంది ఆ టాపిక్కి రిలేటెడ్ అండ్ సజెస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్స్. మీరు మీ ఓన్గా ఐడియాస్ చెప్పాను కదా, మీ ఓన్ ఐడియాస్ ఏమైనా ఇట్లా చేస్తే బాగుంటుంది గవర్నమెంట్, ఇది పాటిస్తే మనం ఇంకొంచెం ముందుకెళ్ళొచ్చు, ఇలా ఇవేమైనా మీరు మెన్షన్ చేయాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టాపిక్ రిలేటెడ్గా పీపుల్ ఎటువంటి ఓన్ అవేర్నెస్ ఎటువంటి ఉండాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఎంత అవేర్నెస్ ఉండాలి, ఎంత ఎడ్యుకేటెడ్ ఉండాలి, ఏవైనా మీ ఓన్గా డెసిషన్స్ అన్నీ అక్కడ మెన్షన్ చేసుకొని హైలైట్ చేసుకోవచ్చు. గైస్ ముందుగా వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోతుంది అండ్ దీంట్లో అడిషనల్గా నేను టాప్ 15 టాపిక్స్ ఎస్ఏకి ఏవైతే ఇంపార్టెంటో నేను గ్యాదర్ చేసి పెట్టాను రీసెర్చ్ చేసి. సో అది కూడా చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో అది నేను పార్ట్ 2గా చేస్తాను, సో అది కూడా చూసేయండి. ఫస్ట్ కన్క్లూజన్ ఆఫ్ ద ఎస్ఏలో వచ్చేసి మనకి సమ్మరీ మొత్తము ఉండాలి, అంటే మొత్తం పాయింట్ టు పాయింట్ బుల్లెట్ షాట్ లాగా రాయకుండా ఇప్పుడు వరకు మీరు ఏమైతే పాయింట్స్ అన్నీ రాశారో దాన్ని హైలైట్ చేస్తూ ప్రిసైజ్గా ఒక 4 to 5 లైన్స్లో సెంటెన్సెస్లో మన అయితే ఆ సమ్మరీని కంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్క్లూడ్ ద ఎస్ఏ ఇన్ 4 to 5 సెంటెన్సెస్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్క్లూడ్ ద పాజిటివ్ నోట్స్ ఫ్యూచరిస్టిక్ గోల్స్ టు బి టేకెన్. గవర్నమెంట్ ఎటువంటి గోల్స్ తీసుకుంటే ఎటువంటి స్కీమ్స్ ప్రవేశపెడితే మనం మంచిగా ఫ్యూచర్ జనరేషన్కి బాగుంటుంది, వాళ్ళ వరకు అన్నీ అందుతాయి రిసోర్సెస్ అని అటువంటి మెన్షన్ చేయండి. అండ్ యాడ్ ఏ స్లోగన్ ఆర్ స్ట్రాంగ్ పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా? మీరు ఇది స్లోగన్ కానీ స్ట్రాంగ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ హైలైట్ చేస్తూ మీ ఓన్గా మీరు ఏదైనా క్రియేట్ చేసినా కానీ లేకుంటే ఆర్ఎల్స్ ఎక్కడైనా చదివినవి కానీ స్లోగన్స్ మీకు గుర్తొచ్చి రాసినా కానీ మీకు ఏంటంటే ఒక ఇంపాక్ట్ వస్తుందన్నమాట అందరికీ. ఓకే, దిస్ క్యాండిడేట్ ఇస్ ఎలిజిబుల్ అన్నట్లుగా ఒక ఇంపాక్ట్ వస్తుంది. సో అది స్లోగన్స్ మెన్షన్ చేయండి, గుర్తుపెట్టుకోండి. అండ్ గివ్ ఏ కాల్ టు ద పీపుల్ అండ్ గవర్నమెంట్ టు టేక్ యాక్షన్. సో ఈ టాపిక్కి సంబంధించి పీపుల్ ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, గవర్నమెంట్ ఎటువంటి స్కీమ్స్ ప్రవేశపెట్టాలి, గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, సో ఇవన్నీ మీరు మెన్షన్ చేయాలి. గవర్నమెంట్ని అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పీపుల్ని ఇండివిజువల్గా కాకపోయినా ఎవ్రీవన్ వాళ్ళకి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని మీరు గుర్తు చేయాల్సి ఉంటుందన్నమాట. పీపుల్ గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా ఇటువంటి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మనం ఇటువంటి ఓన్గా మనం చేయొచ్చు, మన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అన్నట్లుగా అక్కడ పీపుల్ని అండ్ గవర్నమెంట్ని మెన్షన్ చేయండి. అండ్ గైస్ లాస్ట్లీ ఈ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఏమేమి టాపిక్స్ అయితే ఇస్తారో క్వశ్చన్ పేపర్లో ఆ టాపిక్స్ మొత్తం చదవండి. ఓకేనా? చదివిన తర్వాత ఒక క్లియర్ కట్ ఐడియాకి రండి అనమాట. అన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకోకుండా ఒక టాపిక్నే పట్టుకోండి. ఓకేనా? ఇదైతే నేను స్ట్రాంగ్, ఈ టాపిక్ నాకు దీని గురించి చాలా అవగాహన ఉంది, దీని గురించి అయితే నేను హైలైట్గా రాస్తాను, సో ఈ టాపిక్ నాకు నచ్చిన టాపిక్ వచ్చింది అన్నట్లుగా ఏదైతే మీకు హైలైట్గా కనిపిస్తుందో ఆ టాపిక్ని మార్క్ చేసుకోండి.
అండ్ సెలెక్ట్ వన్ స్ట్రాంగ్ టాపిక్ ఫర్ ది, ఓకేనా. మీకు స్ట్రాంగ్ ఏదైతే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ రిమెంబర్ ద హోల్ కంటెంట్, ఆ టాపిక్కి సంబంధించి మీకు ఏమేమి గుర్తొస్తాయో టాపిక్స్ వైజ్గా అవన్నీ గుర్తు తెచ్చుకోండి. ఒక 2 minutes వెయిట్ చేసి టాపిక్కి సంబంధించి నాకు ఏమేమి గుర్తున్నాయి అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అండ్ రిమెంబర్ ద హోల్ కంటెంట్, ఓకే. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆల్వేస్ ఫాలో దిస్ ఇంట్రొడక్షన్, బాడీ ఆఫ్ ది ఎస్సే, కన్క్లూషన్. ఈ ప్యాటర్న్ని ఆల్వేస్ ఫాలో చేయండి, ఓకేనా. మీరు అంతకుమించి ఇంకేం రాయాల్సిన అవసరం లేదు. సో బాడీ ఆఫ్ ది ఎస్సేలో మీరు సైడ్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఇవన్నీ ఇట్లా రాసుకోవచ్చు. కాకపోతే ఈ ప్యాటర్న్ అయితే ఫాలో చేయండి. ఇంట్రొడక్షన్, బాడీ ఆఫ్ ది ఎస్సే, కన్క్లూషన్ ఇలా రాస్తే ఏంటంటే మనకి ఒక హైలైట్గా కనిపిస్తుంది అనమాట. ఇన్విజిలేటర్కి, ఎగ్జామినర్కి మనకి ఇలా రాయడం వల్ల ఒక ఎస్సే ఇది గుడ్ ఎస్సే అంటే ఇలా రాయాలి అన్నట్టు ఎప్పటి నుంచో ఒక నమ్మకం ఉంది. సో ఇది ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకం లాగా. సో ఇది ఫాలో అవ్వండి, ఓకేనా గైస్. అండ్ ఇంకొక రిమెంబరింగ్ పాయింట్ ఏంటంటే మీరైతే మనకు కావాల్సింది 20 మార్క్సే, ఓకేనా. అంతకుమించి అవసరం లేదు. సో ఎక్కువ వచ్చినా మంచిదే, కాకపోతే ఒక మినిమం 4 to 5 పేపర్స్ అయితే మనం నింపాలి విత్ కంటెంట్, ఓకేనా. అండ్ హైలైట్ ఆఫ్ ది రిమెంబరింగ్ పాయింట్ వచ్చేసి జస్ట్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో టు ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా లైక్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, ఓకేనా గైస్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎస్ఏ ఎగ్జామ్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్స్.